పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. పరిశుద్ధ శిల్వ మార్గము. ప్రార్థన. 1వ స్థలము. యేసునాథుడు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువా, మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభు వలె నిన్ను ఎవరైనా అన్యాయంగా తీర్పు తీర్చితిరా? నీవు ఎవరికైనా అన్యాయ తీర్పు తీర్చితివా? నిన్ను నిందించే వారి కొరకై ప్రార్థింపుడు. లూకా 6వ అధ్యాయము 28వ వచనము. మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 2వ స్థలము. యేసు ప్రభువు సిలువను మొయ్యుట. యేసుక్రీస్తువా, మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. నీ శాపమునకు గురుతుగానున్న సిలువను మోసి, గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. శ్రమల భారములకు గురుతుగానున్న సిలువను ఎత్తుకొని శాపమునకు బదులుగా దీవెనలను, శ్రమల భారములకు బదులుగా విశ్రాంతిని ఒసగుటకై. మత్తయి 11వ అధ్యాయము 28 వచనము. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. బయలుదేరుతున్న కరుణామయుడు యేసు. ఆయన సిలువ వైపు చూసి కలువరి యాత్రను ప్రారంభించుదాము. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 3వ స్థలము. యేసు ప్రభువు మొదటిసారి సిలువ క్రింద బోర్లబడుట. యేసుక్రీస్తువా, మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. నీ జీవిత సిలువను మోయలేకపోతున్నావా? భారముచే అలసి సొలసిన వారిని తన చెంతకు రమ్మన్న యేసు. మత్తయి 11వ అధ్యాయము 28వ వచనము. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదెను. తానే శోధింపబడి వెదనొందెను కనుక నీకు సహాయము చెయ్యును. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి వెదనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 4వ స్థలము. యేసు ప్రభువు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. ఇదిగో నీ తల్లి అని సిలువ క్రింద మాకై తల్లిగా ఒసగబడిన ఓ దేవమాత. యోహాను 19వ అధ్యాయము 27వ వచనము. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకుపోయెను. మాతృగర్భము నుండి భూగర్భము చేరే వరకు సిలువ బాటలో నీ కుమారునితో నిలబడినట్లు మా జీవిత యాత్రలో మాతో కూడా నిలబడవమ్మా. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను జ్ఞాప్తికి తెచ్చుకొని ఈ ప్రార్థనను చేయండి. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 5వ స్థలము. యేసు ప్రభువు సిలువను మొయ్యుటకు సిరేనియా సిమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తువా, మిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువుని సిలువను మోసి సిమోనుడు రక్షణ కార్యములో తోడ్పడెను. ఆ ప్రభు యేసు రక్షణ కార్యములో నీ తోడ్పాటు ఏమిటి? నేను ఎవరిని పంపెదను? నా దూతగా ఎవరు పోయెదరు?
యెషయా 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ప్రభువు, నేను ఎవరిని పంపుదును, మన కొరకు ఎవడు పోవును అని పలుకుచూ ఉండగా నేను వింటిని. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుడు అని నేను అంటిని. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 6వ స్థలము. వెరోనికమ్మ యేసు ప్రభువుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. వెరోనికమ్మ యేసు ముఖమును వస్త్రముతో తుడవగా ఆయన ముఖపోలిక దాని మీద ముద్రింపబడెను. నీవు దేవునికి ఏమి ఇచ్చినా ప్రతిఫలముగా ఆయన కరుణయు ఉపకారము జీవించు ఉన్నన్నాళ్ళు నీ వెంట వచ్చును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభువు మందిరమున వసింతును. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 7వ స్థలము. యేసు ప్రభువు రెండవసారి సిల్వ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నీవు ఎన్ని రకములైన పాపములలో పడిపోతివి? ఆత్మ పరిశీలన చేసుకో. పశ్చాత్తాపపడి తప్పిపోయిన కుమారుని వలె లేచి తిరిగి పరలోక తండ్రి చెంతకు రమ్ము. లూకా 15వ అధ్యాయము 20వ వచనము. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకనూ దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 8వ స్థలము. యేసు ప్రభువు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును ఏడవండి. లూకా 23వ అధ్యాయము 28వ వచనము. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ప్రభువా, నా పాపముల వలన నేను నా కుటుంబము నీ దీవెనలు పొందుటకు ఆటంకము కాకుండా నన్ను క్షమింపుము. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 9వ స్థలము. యేసు ప్రభువు మూడవసారి సిల్వ క్రింద బోర్లబడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. మళ్ళీ పాపంలో పడిపోయి లేవలేకపోతున్నానని అపరాధ భావముతో కృంగిపోతున్నావా? పడిపోయి లేచిన యేసు లెమ్ము, తేజరిల్లుమని నిన్ను పిలువగా పాపము నుండి లేచి నీవు ప్రకాశించే దినములు వచ్చునుగాక. ఆమెన్. యెషయా 60 అధ్యాయము 1వ వచనము. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 10వ స్థలము. యేసు ప్రభు యొక్క వస్త్రములను ఉలుచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. పాప మాలిన్యమైన శోక వస్త్రముతో దుఃఖసారంలో మునిగి విలాపిస్తున్నావా? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమునిచ్చి నీతి వస్త్రమును ధరింపచేయుటకు యెషయా 61వ అధ్యాయం 3వ వచనం.
సియోనునందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండన ఇచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. యేసు తన వస్త్రములు ఒలుచబడుటకు అనుమతి ఇచ్చెను. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 11వ స్థలము, యేసు ప్రభువు శిల్వ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. అంతరంగిక గాయములచే నడినెత్తి నుండి అరికాల వరకు వ్యాధిగ్రస్తుడవై కృంగిపోతున్నావా? యెషయా 1వ అధ్యాయము 6వ వచనము. అరికాలి నుండి నడినెత్తి వరకు నీ దేహమున ఆరోగ్యకరమైన భాగమే లేదు. నీ తల నుండి కాలు వరకు దెబ్బలు, గాయములు, పుండ్లతో నిండియున్నవి. నీ పుండ్లకు చికిత్స చేయలేదు, కట్టు కట్టలేదు, తైలము పూయలేదు. తన గాయములచే నీ గాయాలను మాన్పి స్వస్థపరచుటకు. యెషయా 53:5వ వచనం. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. తన చేతులను చాచి నిన్ను రమ్మనుచు సిలువలో వ్రేలాడుచున్న యేసుని చూడు. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 12వ స్థలము, యేసు ప్రభువు శిల్వ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. నా పాపమునకు వేతనము మరణమే. రోమియోలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనా పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువగు క్రీస్తు యేసునందు శాశ్వత జీవనము. నా పాపముల వలన మరణశిక్ష అనుభవించవలసిన నాకై ఏ పాపమెరుగని యేసయ్య నన్ను ప్రేమించి నా స్థానంలో మరణించెను. రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనము. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 13వ స్థలము, యేసు ప్రభువు శిల్వ నుండి దింపబడుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుశిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. మృతి పొందిన తనయుణ్ణి చూచి వ్యాకుల మాతగా తల్లడిల్లే తల్లి హృదయము చూడుము. లూకా 2వ అధ్యాయము 35వ వచనము. అనేకుల మనోగత భావములకు బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవుచున్నది. బిడ్డల కొరకు విలపిస్తున్న తల్లులను, స్వంత బిడ్డలచే నిరాకరింపబడి వృద్ధాశ్రమములో కన్నీరు కారుస్తున్న వృద్ధులను, తల్లిదండ్రులు లేని అనాథలను స్మరించి ప్రార్థించుదాము. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. 14వ స్థలము, యేసు ప్రభువుని శరీరమును సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. పాప జీవిత చేదు అనుభవాలను, పాప శాపములను, చెడు అలవాట్లను, ఇంకా దేవునికి ఇష్టము లేని వాటన్నింటినీ యేసు సమాధిలో భూస్థాపనము చేసి మహిమతో లేచిన ఆ ప్రభువలే
మహిమ గల నూతన జీవితంలో అడుగు పెడదాము. రోమియోలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వచనము. కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. ఆమెన్. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమెన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమెన్.